2047 నాటికి తెలంగాణ $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. షాబాద్ మండలం సీతారాంపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇండియాస్ నెక్స్ట్ జెన్ సోలార్ మాడ్యూల్ యూనిట్ ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఇక యువతలో నైపుణ్యాభివృద్ధి కోసమే స్కిల్స్ యూనివర్సిటీ నెలకొల్పామన్నారు. ఏటా 1.10 లక్షల మంది యువత ఇంజనీరింగ్ పట్టాలతో బయటికి వస్తున్నారని, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పరిశ్రమలు రావాలి అన్నారు. బ్లూ కాలర్ ఎంప్లాయీస్ లో కొత్త స్కిల్స్ పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని స్పష్టం చేశారు రేవంత్. ఇక అత్యంత నివాస అనుకూల నగరాల జాబితాలో హైదరాబాద్ ముందుంటుంది అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. శాంతి భద్రతలు ఉన్నప్పుడే పెట్టుబడులు వస్తాయి, పెట్టుబడులు వచ్చినప్పుడే ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. వైట్ కాలర్ జాబ్స్కి ఈరోజు కష్టమైన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు బ్లూ కాలర్ జాబ్ ఎవరికైతే స్కిల్ ఉంటుందో వాళ్ళకు ఉద్యోగం ఉంటుంది, వాళ్ళకు ఉపాధి ఉంటుంది. ఇన్ని రోజులు మనం అమెరికా వైపు చూసినాం. నౌ వీ హ్యావ్ టు షిఫ్ట్ అవర్ ఫోకస్ టు జర్మన్, జపాన్, సౌత్ కొరియా. వీ హ్యావ్ టు కాంపీట్ విత్ చైనా. దెన్ ఓన్లీ ఇండియా ఈజ్ గోయింగ్ టు రీచ్ బై 2047 $30 ట్రిలియన్ ఎకానమీ. మీ అందరి సహకారం ఉండాలి. 2034 వరకు నేను, నా మిత్రుడు శ్రీధర్ బాబు గారు తప్పకుండా తెలంగాణ రాష్ట్రాన్ని $1 ట్రిలియన్ ఎకానమీకి తీసుకెళ్లే వరకు నిరంతరం కష్టపడతాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.